అన్యమత గ్రంథాలలో దేవుని వాక్యం రాయబడడం వాస్తవమా? రచయిత కె. విద్యాసాగర్. నేటి క్రైస్తవ సంఘంలో ప్రవేశించిన కొందరు అబద్ధ ప్రవక్తలు, దొంగ అపోస్తలులు హైందవ మత గ్రంథాలు అనగా వేదాలలో కూడా మన బైబిల్ దేవుని వాక్యం రాయబడిందని ప్రకటిస్తూ చివరికి వారి దేవతలకు మన దేవునికి మధ్య కొన్ని పోలికలు చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇది లేఖనాల ప్రకారం ఒక హేయమైన బోధ. అందుకే ఈ వ్యాసంలో నేను వీరు చెప్పే బోధను బైబిల్ గ్రంథం ఏమాత్రమైనా అంగీకరిస్తుందా అనే దానిని వివరించి, వీరి ఆ దుర్బోధను సమర్థించుకోవడానికి బైబిల్ గ్రంథం నుండి వక్రీకరించి చూపిస్తున్న ఆయా సందర్భాలకు వీరు చెబుతున్న భావం రాదని రుజువు చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి? సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమందును అధికమే. మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడెను. ఈ వచనంలో అపోస్తలుడైన పౌలు యూదులకు మాత్రమే చెందినటువంటి గొప్పతనం, ప్రయోజనాల గురించి వివరిస్తూ మొట్టమొదటిగా దేవోక్తులు యూదుల పరం చేయబడ్డాయని చెబుతున్నాడు. ఆదికాండము నుండి మలాకీ వరకు ఉన్న పాత నిబంధనలోని దేవుని వాక్యాన్ని రాసిన వారంతా ఇశ్రాయేలీయులే లేదా యూదులే. అన్యమత గ్రంథాలలో కూడా దేవుని వాక్యం రాయబడిందని బోధిస్తున్న అబద్ధ ప్రవక్తలు, దొంగ అపోస్తలులు పౌలు మాటల ఆధారంగా వాటిని రాసింది యూదులా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. 147వ కీర్తన 19-20 వచనాలు, ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇజ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. ఈ వాక్యభాగం ప్రకారం దేవుడు తన వాక్యాన్ని, న్యాయ విధులను ఇశ్రాయేలీయులకు మాత్రమే తెలియజేశాడు. మిగిలిన ఏ ప్రజలకు అలా చేయలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి. అలాంటప్పుడు హైందవ గ్రంథాలలో కూడా దేవుని వాక్యం రాయబడిందంటూ, వాటి ఆధారంగా హిందువులకు సువార్త ప్రకటించవచ్చంటూ వీరెలా బోధిస్తారు? కాబట్టి ఈ బోధ ఖచ్చితంగా ఒక హేయమైన దుర్బోధ. ఇప్పటి వరకు అన్యమత గ్రంథాలలో దైవవాక్యం రాయబడిందనే బోధను బైబిల్ ఎంతమాత్రం అంగీకరించదని ఆధారాలు చూశాం. ఇప్పుడు ఆ బోధను చేస్తున్న వారు వక్రీకరించే సందర్భాలను చూద్దాం. 1 సంఖ్యాకాండం 22వ అధ్యాయం 5-6 వచనాలు. కాబట్టి అతడు బేయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తుల నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగియున్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు. వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును. ఎలా అనగా, నీవు దీవించువాడు దీవింపబడుననియు, శపించువాడు శపింపబడుననియు నేను ఎరుగుదును. ఈ వచనాలలో బిలాము అనే వ్యక్తి మనకు పరిచయం చేయబడతాడు. ఇతని గురించి ఈ అధ్యాయంలోనూ 23-24 అధ్యాయాల్లోనూ వివరాలు రాయబడ్డాయి. ఈ బిలాము ఒక అన్యుడైనప్పటికీ అతనితో దేవుడు మాట్లాడినట్టుగా బిలాము కూడా ఆయన ప్రవక్త వంటి వానిగా జీవించినట్టుగా ఆ సందర్భాలలో మనకు అర్థమవుతుంది. కాబట్టి కొందరు అబద్ధ ప్రవక్తలు, దొంగ అపోస్తలులు అన్యుడైన బిలాముతో దేవుడు మాట్లాడినట్టే మిగిలిన అన్యులతో కూడా మాట్లాడుతూ వారి గ్రంథాలలో తన వాక్యాన్ని రాయించాడని వాదిస్తుంటారు. అదే నిజమైతే రోమాపత్రికలోనూ కీర్తనల గ్రంథంలోనూ దేవోక్తులు యూదుల పరం చేయబడ్డాయని ఎందుకు రాయబడిందో వీరు సమాధానం చెప్పాలి. అదేవిధంగా ప్రస్తుతం మనం మాట్లాడుకుంటుంది దేవుడు అన్యులతో మాట్లాడా లేదా అనేది కాదు, వారి చేత వాక్యాన్ని రాయించాడా లేదా అనేది మాత్రమే. పాత నిబంధనలో మరికొన్ని సందర్భాలలో కూడా ఆయన అబ్రహాము విషయంలో అబీమెలెకుతోనూ, యాకోబు విషయంలో తన మామయ్యైన లాబానుతోనూ మాట్లాడినట్టు, అన్యరాజులైన ఫరో నెబుకద్నెజరులకు కూడా ఆయన కలలను రప్పించినట్టు మనం చూస్తాం. ఆ సందర్భాలను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే వారందరితోనూ ఆయన తన భక్తుల నిమిత్తం, తన ప్రవక్తలను ఆయా రాజ్యాలలో గొప్ప చేసే నిమిత్తం ఆ విధంగా చేశాడే తప్ప ఆ అన్యుల చేత గ్రంథాలు రాయించడానికో లేక వారిని గణపరచడానికో అలా చేయలేదు. బిలామును కూడా ఇశ్రాయేలీయులను అన్యుల ముందు గణపరచడానికే అతనిని వాడుకున్నాడు. అదేవిధంగా దేవుడు వారితో మాట్లాడినప్పుడు యెహోవా అనే నామంతోనే ఆయన మాట్లాడాడు. బిలాము కూడా యెహోవా దేవుని నామం పేరిటే ప్రవచించాడు. బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు పలికినప్పుడు యెహోవా నామాన్ని చాటి చెప్పారు. ఒకవేళ వీరు చెబుతున్నట్టుగా అన్యమత గ్రంథాలను కూడా యెహోవా దేవుడే రాయించి ఉంటే ఆ గ్రంథాలలో ఆయన పేరు ఎక్కడా కూడా ఎందుకు కనిపించదు? 2 మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలు, రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఈ వచనాలలో యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆయనను పూజించడానికి తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని చూసి వచ్చినట్టుగా రాయబడింది. వీరు దీనిని ప్రస్తావిస్తూ వారికి ఆ నక్షత్రం యేసుక్రీస్తు జన్మను సూచిస్తుందని ఎలా తెలిసింది? ఆ విషయాన్ని దేవుడు వారి మతగ్రంథంలో రాయించాడు కాబట్టే వారు దానిని గుర్తించి వచ్చారని చెబుతుంటారు.
కానీ మన తెలుగు బైబిల్లో ఈ తూర్పు దేశం నుండి వచ్చిన వారిని జ్ఞానులు అని తర్జుమా చేసిన చోట గ్రీకు భాషలో మ్యాగోయ్ అనే పదాన్ని వాడారు. అరామిక్ భాషలో అయితే మ్యాగోషీ అని కనిపిస్తుంది. ఈ మ్యాగోయ్, మ్యాగోషీ అనే పదాలు పర్షియా భాషలోని మ్యాగూస్ అనే పదం నుండి ఉద్భవించాయి. దానియేలు కాలంలో జీవించిన దర్యావేషు తాను రాయించిన బెహిస్తూన్ అనే శిలాఫలకంలో ఈ మ్యాగూస్ అనే పదాన్ని వాడినట్టుగా మనకు పురావస్తు ఆధారాలు లభించాయి. ఈ మ్యాగూస్ అనే పదంతో పర్షియా వారు తమ మతాధికారులను, జొరాస్ట్రియన్ మతాధికారులను, వారి వారి ప్రాంతాల్లో న్యాయం తీర్చే పెద్దలను, అంతమాత్రమే కాకుండా ఆస్ట్రాలజర్స్, ఆస్ట్రోనామర్స్లను కూడా పిలిచేవారు. మనకు ఇంగ్లీష్ భాషలోని మ్యాజిక్, మెజిషియన్, మ్యాజిస్ట్రేట్ అనే పదాలన్నీ ఈ పర్షియా పదమైన మ్యాగూస్ నుంచి గ్రీకులోకి మ్యాగోయ్గా మారిన పదం నుంచి వచ్చినవే. అరామిక్ భాషలో నుండి ఇంగ్లీషులోకి నూతన నిబంధనను తర్జుమా చేసి దానికి కామెంటరీ రాసిన బైబిల్ పండితుడు ఆండ్రూ గ్యాబ్రియల్ రోత్ గారు ఈ తూర్పు దేశపు జ్ఞానులకు ఆ నక్షత్రం గురించి ఏ విధంగా తెలిసిందనే ప్రశ్నకు వివరణను ఇస్తూ, యూదులు బబులోను చెరలోకి వెళ్ళినప్పుడు వారిలో దానియేలు కూడా ఉండి అతను పర్షియా రాజైన దర్యావేషుతో కూడా మంచి సంబంధాన్ని కలిగి ఉన్నట్టుగా మనం దానియేలు గ్రంథంలో చూడగలం. ఈ దానియేలు ఆ దేశపు మిగిలిన రాజకీయ నాయకులు, జ్యోతిష్యులు, నక్షత్ర సూచకులతో మంచి సంబంధాన్ని కలిగి ఉండి ఆయన తన గ్రంథంలో మనుష్య కుమారుడైన మెస్సియా గురించిన ప్రత్యక్షతను రాసినప్పుడు, ఆయన గురించి యూదులతో మాట్లాడినప్పుడు వారు దాని గురించి విని దానియేలును ప్రశ్నించగా అతను మనుష్య కుమారుడు జన్మించినప్పుడు దానికి ఆనవాలుగా నక్షత్రం పుడుతుందని వారికి వివరించినట్టుగా, తదుపరి కాలంలో ఆ ఆనవాలు పర్షియా దేశంలోని తమ తరాలకు వ్యాప్తి చెంది తమ పూర్వీకులు చెప్పినటువంటి ఆనవాలుగా ఆకాశంలో ఒక నక్షత్రం కనిపించేసరికి దానిని ఆధారం చేసుకునే ఆ మ్యాగూస్ అనబడే వారు యేసుక్రీస్తును పూజించేందుకు యెరూషలేము వచ్చినట్టుగా తెలియజేశాడు. జాన్ గిల్ అనే బైబిల్ పండితుడు కూడా తన కామెంటరీలో ఈ జ్ఞానులు పర్షియా దేశం నుండి వచ్చిన వారే అని తెలియజేశాడు. ఇది నమ్మడానికి మనకి ఎటువంటి అభ్యంతరము లేదు. అదేవిధంగా బైబిల్ పండితుడు మాథ్యూ హెన్రీ గారు కూడా ఈ తూర్పు దేశపు జ్ఞానులకు ఆ నక్షత్రం గురించి ఎలా తెలిసింది అనే దానికి వివరణ ఇస్తూ బిలాము ప్రవచనాన్ని ప్రస్తావించారు. సంఖ్యాకాండం 24:17 ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతముననున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపముననున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇజ్రాయేల్లో నుండి లేచును. ఈ బిలాము తూర్పు దేశానికి చెందినవాడు కాబట్టి బిలాము చెప్పిన ప్రవచనం ఆధారంగానే ఆ నక్షత్రం ఇజ్రాయేల్ దేశంలో కనిపించినప్పుడు ఆ దేశాలలోని జ్ఞానులు ఆ నక్షత్రాన్ని గుర్తుపట్టి యేసుక్రీస్తును చూసేందుకు వచ్చారని ఆయన తెలియజేశాడు. కొంతమంది దీనిని వ్యతిరేకిస్తూ బిలాము ప్రవచించిన నక్షత్రం భౌతికంగా ఆకాశంలో ఉదయించే నక్షత్రమే అయితే అది ఇజ్రాయేల్ దేశంలో ఉదయించాలి, కానీ తూర్పు దేశంలో ఎందుకు ఉదయించిందని ప్రశ్నిస్తారు. కానీ ఆ సందర్భాన్ని సరిగ్గా చదివితే ఆ నక్షత్రం ఉదయించింది ఇజ్రాయేల్ దేశంలోనే. ఎందుకంటే ఆ నక్షత్రం జ్ఞానులున్న తూర్పు దేశంలోనే ఉదయిస్తే వారు దానిని చూసి వెంబడించినట్టుగా అక్కడ రాయబడలేదు. కానీ తూర్పున మేము ఆయన నక్షత్రాన్ని చూచి వచ్చామని వారు హేరోదుతో చెప్పినట్టుగా రాయబడింది. జ్ఞానులు ఎక్కడ నుండి ఆ నక్షత్రాన్ని చూశారో ఆ దిశ గురించి మాత్రమే అక్కడ చెబుతున్నారు. ఒకవేళ తూర్పు దేశంలోనే ఆ నక్షత్రం ఉదయించి వారికి దారి చూపిస్తే వారు హేరోదు దగ్గరకు ఎందుకు వెళ్తారు? కాబట్టి వారు యెరూషలేముకు వచ్చి హేరోదు దగ్గరకు వెళ్ళిన తర్వాతనే ఆ నక్షత్రం వారికి ముందుగా నడిచి దారి చూపించింది. దీని ప్రకారం తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని చూసి రావడానికి బిలాము ప్రవచనం కూడా మరో కారణమై ఉండవచ్చని మనకు అర్థమవుతుంది. 3 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:22 ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. ఈ సందర్భంలో పౌలు ఏ విధంగానైనా కొందరిని రక్షించడానికి అందరికీ అన్ని విధాల వంటి వాడిని అయ్యానని చెబుతున్నాడు. వీరు దీనిని ప్రస్తావిస్తూ మేము కూడా హిందువులను రక్షించడానికి వారి వంటి వారమై వారి గ్రంథాల నుంచే యేసుక్రీస్తును పరిచయం చేస్తున్నామని సమర్థించుకుంటుంటారు. వీరు పౌలు చెప్పిన ఈ మాటలను మాత్రమే కాకుండా ఆయన ఏథెన్సులో ప్రస్తావించిన కవీశ్వరులు, బలిపీఠం సందర్భాన్ని కూడా వక్రీకరించి మాది పౌలు పంథ అంటూ ప్రజలను మోసగిస్తున్నారు. పౌలు అక్కడ ఎందుకలా చేశాడో ఆ కవీశ్వరులు ఎవరో వివరిస్తూ నేను మరో వ్యాసం రాశాను. ఈ వ్యాసం చివరిలో ఆ లింక్ ఉంచుతాను. ఇక పౌలు కొరింథీ సంఘానికి రాసిన పత్రికలో ఆయన పలికిన మాటల భావాన్ని చూసే ముందు ఆయన రాసిన మరో మాట కూడా చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2:8 నీ ఉపదేశము మోసం లేనిదిగాను, మాన్యమైనదిగాను, నిరాపేక్షమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను. ఏ విధం చేతనైనను అందరినీ రక్షించడానికి అందరికీ అన్ని విధాల వంటి వాడనయ్యానని కొరింథీయులతో చెబుతున్న పౌలే ఈ సందర్భంలో ఎటువంటి ఉపదేశాన్ని ప్రకటించాలో వివరిస్తున్నాడు. ఆయన ఎక్కడా కూడా లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చూపించి ఎవరినీ ప్రభువు వైపుకు తిప్పలేదు.
ఆయన ఏ ఉద్దేశంతో కొరింథీ పత్రికలో ఆ మాటలు మాట్లాడుతున్నాడో ఆ సందర్భమంతా చదివితే మనకు అర్థమవుతుంది. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 19 నుండి 22 వరకు ఉన్న వచనాలు. నేను అందరి విషయము స్వతంత్రుడనయ్యున్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికినీ నన్ను నేను దాసునిగా చేసుకుంటుని. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటుని, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటుని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కానుగాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వారి వలె ఉంటుని. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. ఈ వచనాలను మనం పరిశీలిస్తే పౌలు ఈ అబద్ధ ప్రవక్తలు చెబుతున్నట్టుగా అన్యమతస్థుల దగ్గరికి వెళ్ళి వారితో కలిసిపోయి వారి మత గ్రంథాలు కూడా మా దేవుడే రాయించాడని కానీ మీ దేవుడు మా దేవుడు ఒకరే అని కానీ చెప్పడం లేదు. ఇక్కడ పౌలు యూదులకి అన్యజనులకి మధ్య ద్వేషంగా ఉన్నటువంటి ధర్మశాస్త్రం అనే దాని విషయంలో అలా మాట్లాడుతున్నాడు. యూదులను సంపాదించుకోవడానికి ధర్మశాస్త్రానికి లోబడిన వాడిగా ధర్మశాస్త్ర సారాంశం క్రీస్తే. అన్యులను సంపాదించుకోవడానికి క్రీస్తునందున్న విశ్వాసాన్ని బట్టి ధర్మశాస్త్రానికి లోబడవలసిన అవసరత లేనివాడిగా బలహీనుల వద్ద బలహీనుడిగా మారి క్రీస్తును ప్రకటించి వారిని రక్షించే ప్రయత్నం చేశానని ఈ మాటల భావం. కాబట్టి వారు కేవలం పౌలు మాటలను వక్రీకరించి తమ అన్యబోధన చేస్తున్నారే తప్ప పౌలు అలా చేయలేదు. పౌలే కాదు, భక్తులెవరూ అలా చేయలేదు. అన్యమత గ్రంథాలను కూడా మన దేవుడే రాయించాడని రుజువు చేసేందుకు అబద్ధ ప్రవక్తలు వక్రీకరిస్తున్న వాక్యపు సందర్భాలలో ఇప్పటి వరకు మనం చూసిన వాటితో పోలిస్తే ఈ చివరి వక్రీకరణ మరింత దారుణంగా ఉంటుంది. అదేమిటో చూద్దాం. 4 యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం, లేఖనముల యందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, లేక పరిశోధించుడి, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. ఈ సందర్భంలో యేసుక్రీస్తు యూదులతో మీరు పరిశోధిస్తున్న లేఖనాలు నన్ను గురించి సాక్ష్యమిస్తున్నాయని పలికిన మాటలను వీరు వక్రీకరించి ఆయన ఆ మాటలను హిందూ మత గ్రంథాలతో కలిపి చెబుతున్నాడని, అందుకే తాము హిందూ మత గ్రంథాలలో ఆయన గురించి సాక్ష్యమిస్తున్న పోలికలను వెలికితీసి సువార్త ప్రకటిస్తున్నామని చెబుతుంటారు. ఈ సందర్భాన్ని వీరు కావాలనే తమ దుర్బోధను సమర్థించుకోవడానికి దారుణంగా వక్రీకరిస్తున్నారని చెప్పడానికి చాలా స్పష్టమైన రుజువులు మనకు అక్కడే కనిపిస్తున్నాయి. మొదటిది, ఆ మాటను యేసుక్రీస్తు యూదులతో చెబుతున్నాడు. ఇంతకు యూదుల లేఖనాలు మోషే ధర్మశాస్త్రం మరియు ప్రవక్తల రచనలా, లేక వాటితో హిందూ గ్రంథాలు కూడానా? ఈ ప్రశ్నను సండే స్కూల్ పిల్లాడిని అడిగినా కూడా మొదటిదనే చెబుతాడు. తన గురించి సాక్ష్యమిస్తున్నాయని యేసుక్రీస్తు ఏ లేఖనాల గురించి అయితే ఇక్కడ ప్రస్తావించారో ఆ లేఖనాలు ఏమేంటో ఆయనే మరో చోట స్పష్టతనిచ్చాడు. చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయం 44 నుండి 47 వరకు ఉన్న వచనాలు. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు తాను యూదుల దగ్గర ప్రస్తావించిన లేఖనాలు ఏమేంటో స్పష్టంగా తన శిష్యులకు వివరించాడు. ఆ వివరణలో మనకు ఎక్కడా కూడా ఈ అబద్ధ ప్రవక్తలు ప్రస్తావిస్తున్న హిందూ మత గ్రంథాలు కనిపించడం లేదు. యేసుక్రీస్తు ప్రభువు కానీ మిగిలిన అపోస్తలులు కానీ లేఖనాలు అని ఎక్కడ ప్రస్తావించినా అవి దేవుడు వారికి అనుగ్రహించిన లేఖనాల గురించే తప్ప హేయమైన రాతలుండే ఇతర మత గ్రంథాల గురించి కాదు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 42వ వచనం, మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యను, ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మన కనులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడూనూ చదవలేదా? మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వచనం, అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 21వ వచనం, ఏలయనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పెను. రెండవది, ఆ సందర్భంలో యేసుక్రీస్తు యూదులతో మీరు లేఖనాలలో నిత్యజీవం కలదని తలంచుచు వాటిని పరిశోధిస్తున్నారు అంటున్నాడు. ఇంతకు యూదులు తరచుగా పరిశీలించే లేఖనాలేంటి? మోషే ధర్మశాస్త్రం ప్రవక్తల రచనలా, లేక హిందూ మత గ్రంథాలు కూడానా? ఈ వచనం చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 27వ వచనం, యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. దీని ప్రకారం యూదులు పరిశీలించేది ప్రవక్తల ద్వారా దేవుడు వారికి అనుగ్రహించిన లేఖనాలు మాత్రమే.
వారు వాటిని ఎంతో ఆసక్తితో చదువుతున్నప్పటికీ వాటిలో యేసుక్రీస్తుని గురించి రాయబడినవి అర్థం చేసుకోలేక ఆయనను తృణీకరిస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారికి అవి నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాయని చెప్పాడు. అపోస్తలులు కూడా యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రకారం ఆయన గురించి పాత నిబంధనలో ఎక్కడెక్కడ రాయబడిందో అవన్నీ వివరిస్తూ సువార్తను ప్రకటించారు. వారి సువార్తలలోనూ పత్రికలలోనూ ఆ లేఖనాలు ఏమేంటో మనకు కనిపిస్తాయి. వాటిలో మనకి ఎక్కడా కూడా ఇతర మత గ్రంథాల నుండి వారు ఆయన గురించి చూపించినట్టు కనిపించదు. వారు ఉటంకించిన లేఖనాలన్నీ మోషే ధర్మశాస్త్రం, ప్రవక్తల గ్రంథాలు, కీర్తనలలోనివే. అపోస్తలుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 23వ వచనం, అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలము వరకు అతను దేవుని రాజ్యమును గురించి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తలలో నుండి సంగతులు ఎత్తి యేసును గురించి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. వాదన కోసం ఇప్పటి వరకు మనం చూసిన వివరణ అంతా పక్కన పెట్టి ఈ అబద్ధ ప్రవక్తలు చెబుతున్నట్టుగా యేసుక్రీస్తు నా గురించి రాయబడ్డాయని చెప్పిన లేఖనాలలో హిందూ గ్రంథాలు కూడా ఉన్నాయి అనుకుందాం. అయితే అక్కడ మరో సమస్య కూడా తలెత్తుతుంది. అదేంటంటే ప్రస్తుతం హిందూ మత గ్రంథాలపై అవి రాయబడిన సంస్కృత భాషపై పరిశీలన చేసిన కొందరి వాదన ప్రకారం వాటిలో ఒక్కటి కూడా క్రీస్తుకు పూర్వంలో రాయబడలేదు. ఆ గ్రంథాలన్నీ కేవలం క్రీస్తు శకంలోనే, అది కూడా 100 సంవత్సరాల తర్వాతనే రాయబడ్డాయి. ఈ వాదన నిజమే అనేందుకు ఆ గ్రంథాలలో రాయబడిన కొన్ని సంఘటనలు కూడా సాక్ష్యంగా ఉన్నాయి. ప్రస్తుతం మన అంశం అది కాదు కాబట్టి వాటిని నేను ఇక్కడ ప్రస్తావించడం లేదు. హిందూ మత పెద్దలు వారి గ్రంథాలు 1,00,000 ఏళ్ల క్రితం రాయబడ్డాయని పై మాటలు చెప్పినంత మాత్రాన సరిపోదు కదా, వాటికి ఆధారాలు చూపించాలి. కాబట్టి క్రీస్తు జీవించే కాలానికి అసలు హిందూ మత గ్రంథాలే రాయబడినప్పుడు అవి నన్ను గురించి సాక్ష్యమిస్తున్నాయని యేసుక్రీస్తు ఎలా చెబుతాడు? పోనీ ఈ బోధన చేసే అబద్ధ ప్రవక్తలు హిందూ మత గ్రంథాలు క్రీస్తు పూర్వమే ఉనికిలో ఉన్నాయని ఆధారాలు చూపించగలరా? ఇప్పటి వరకు మనం చూసిన దాని ప్రకారం వారి వాదనంతా వాక్యానుసారంగా వీగిపోయింది. కాబట్టి వారు సెంటిమెంటల్గా ఎలా తమ వాదనను కొనసాగిస్తారో దానిని కూడా చూద్దాం. వీరు దేవుడు పక్షపాతి కాదని బైబిల్ చెబుతుంది. పక్షపాతి కాని దేవుడు యూదుల చేత మాత్రమే దైవ గ్రంథాన్ని రాయించి వారికి మాత్రమే దానిని అనుగ్రహించి అన్యజనులకు అదే విధంగా రాయించి ఇవ్వకపోతే ఆయన పక్షపాతే అవుతున్నాడుగా అని మనల్ని ప్రశ్నిస్తూ అందుచేత వారు ప్రకటించేదే వాస్తవమైనట్టుగా వాదిస్తుంటారు. వాస్తవానికి దేవుడు యూదుల చేత మాత్రమే లేఖనాలను రాయించి వారికి మాత్రమే వాటిని అనుగ్రహించినప్పటికీ ఆ లేఖనాలను అన్యులు చదవకూడదని కానీ దాని ప్రకారంగా నడుచుకోకూడదని కానీ ఎటువంటి షరతులు ఆయన పెట్టలేదు. మోషే ధర్మశాస్త్రం చదివితే దానికి బోలెడన్ని ఆధారాలు మనకు కనిపిస్తాయి. ఉదాహరణకు సంఖ్యాకాండము 9వ అధ్యాయం 14వ వచనం, మీలో నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరునప్పుడు అతడు పస్కా కట్టడ చొప్పున దాని విధిని బట్టియే దానిని చేయవలను. పరదేశికిని మీ దేశంలో పుట్టిన వానికిని మీకును ఒకటే కట్టడ ఉండవలను. ఒకవేళ వీరి తర్కం ప్రకారం దేవుడు యూదుల చేత రాయించినట్టుగానే తన వాక్కును అన్యజనుల చేత కూడా రాయించని పక్షంలో ఆయన పక్షపాతి అయిపోతే, అందుకే ఆయన అన్యుల చేత కూడా తన వాక్యాన్ని రాయించి ఉంటే యూదుల చేత రాయించిన లేఖనాల్లో ఉన్నట్టుగా అన్యమత గ్రంథాల్లో యెహోవా అనే నామాన్ని ఆయన రాయించలేదు. బైబిల్లో ఆయన గురించి, ఆయన బోధించే నైతికత గురించి ఉన్నంత స్పష్టత మిగిలిన వాటిలో మనకు కనిపించదు. దీని ప్రకారంగా కూడా ఆయన పక్షపాతే అవుతాడు కదా. మనకున్న సెంటిమెంటల్ వాదనలు తీసుకెళ్లి దేవునిపై పెట్టి ఆయన ఇలా చేస్తేనే పక్షపాతి కాకుండా ఉంటాడు, అలా చేయకపోతే పక్షపాతి అవుతాడని వాదిస్తే మనం పెట్టిన కొలతల చొప్పున నడుచుకొని మనం అనుకున్నట్టుగా చేయడానికి ఆయన మన ఇష్టానుసారంగా నడుచుకోడు. మనమే ఆయన ఇష్టానుసారంగా నడుచుకోవాలి. లేఖనాల్లో ఆయన రాయించింది మాత్రమే నమ్మాలి. ఇకపోతే యేసుక్రీస్తు దైవ మానవుడిగా ఈ లోకంలోకి రాకముందు దేవుడు భూమిపై ఉన్న ప్రజలకు ముఖ్యంగా 2 విధాలుగా తనను తాను తెలియజేసుకున్నాడు. వాటిని సాధారణ ప్రత్యక్షత జనరల్ రెవల్యూషన్, ప్రత్యేకమైన ప్రత్యక్షత స్క్రిప్చురల్ రెవల్యూషన్ అంటారు. సాధారణమైన ప్రత్యక్షత అంటే దేవుడు తాను సృష్టించిన సర్వసృష్టి ద్వారా మానవుల్లోని మనస్సాక్షి ద్వారా అందరికీ తనను తాను తెలియజేసుకుంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు, ఎందుకనగా దేవుని గురించి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నది కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. అపోస్తలుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం, అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు, ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేనివారనిను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనసాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పుమోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు.
ఈ వచనాల ప్రకారం సృష్టి ద్వారా, మనస్సాక్షి ద్వారా దేవుడు తనను తాను సృష్టిలోని ప్రజలందరికీ బయలుపరుచుకున్నాడు. దీనినే సాధారణ ప్రత్యక్షత అంటారు. వీటి ప్రకారం ఏ మనిషైనా దేవుణ్ణి కొంతమటుకు గ్రహించవచ్చు. తనలోని మనస్సాక్షి ద్వారా ఆయనకు ఇష్టడిగా జీవించే ప్రయత్నం చేయవచ్చు. ఇక ప్రత్యేకమైన ప్రత్యక్షత, స్క్రిప్చురల్ రెవల్యూషన్ అంటే దేవుడు కొందరిని ఏర్పరచుకొని వారికి ప్రత్యక్షమై తన వాక్కును రాయించడం. ఇది కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే చెందింది. 147వ కీర్తన 19-20 వచనాలు. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇజ్రాయేలునకు తెలియజేసను. ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. దేవుడు ఈ ప్రత్యేకమైన ప్రత్యక్షతతో యూదులకు మాత్రమే తనను తాను బయలుపరుచుకున్నప్పటికీ సృష్టి ద్వారా, మనస్సాక్షి ద్వారా దేవుని గురించి తెలుసుకున్న సామాన్య ప్రజలు యూదుల లేఖనాలు చదవవచ్చు, ఆయన పండుగలు ఆచరించవచ్చు. ఈ విధంగా ఆయన పక్షపాతి అవడం లేదు. చివరిగా దేవుని వాక్యాన్ని కలిపి చెరిపే ఈ అబద్ధ ప్రవక్తలు, దొంగ అపోస్తలులకు నా హెచ్చరిక. లేవియాకాండం 10వ అధ్యాయం 1-2 వచనాలు. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. సంఖ్యాకాండము 3వ అధ్యాయం 4వ వచనం. నాదాబు, అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్నిని అర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. ఇక్కడ అహరోను కుమారులైన నాదాబు, అబీహులు దేవుడు తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆలయంలోకి తెచ్చినందుకే అగ్నికి ఆహుతైపోయారు. అలాంటిది మీరు తన సంఘంలోకి బైబిల్ ఆజ్ఞాపించని పనికిమాలిన బోధనను తీసుకువస్తున్నారు. మీరు అదే కొనసాగిస్తే పర్యవసానం చాలా తీవ్రంగా ఉండబోతుంది.